సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ బస్ టపాలజీ ద్వారా ఏమవుతుందంటే ఇంటర్ కనెక్టింగ్ విత్ ద దే కెన్ బి సింగిల్ నోడ్, దే కెన్ బి కనెక్టింగ్ విత్ ద డిఫరెంట్ నోడ్స్ని మనకి ఏమవుతుంది కనెక్టింగ్ తీసుకుంటాం. సో దీని యొక్క సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే మనం బస్ టపాలజీ అంటున్నాం. సో ఈ బస్ టపాలజీ ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంటర్ కనెక్టింగ్ విత్ ద అనదర్ అంటే ఒక సీక్వెన్షియల్ అంటే కేబుల్ ద్వారా మనకి ఏం చేస్తాము అంటే ఇంకొక దీనికి నోడ్కి కనెక్టింగ్ అవుతుంది. సో మనం ఏవైతే ఫ్యూచర్లో యూజ్ చేస్తామో మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏమంటే మనకు స్పైక్స్ ద్వారా మనకు స్పైక్స్లో ఏముంటాయి. సో అక్కడ ఏముంటుంది మామూలు పోర్ట్స్ ఉంటాయమ్మా. ఆ పోర్ట్స్ ద్వారా మనకి ఏం చేస్తామంటే కనెక్ట్ చేసుకుంటూ వస్తాం. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది మనకు పవర్ అనేది అక్కడి నుంచి మనకి ఏమవుతుంది షేరింగ్ అవుతుంది. సో ఆ షేరింగ్ అయ్యేటువంటి దాన్ని ఏమంటాము అంటే మనం అక్కడైతే మనకు ఏమవుతుందంటే అంటే పవర్ జనరేట్ అనేది సో అక్కడ నుంచి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకు డిఫరెంట్ స్టైల్లో మనకి అంటే డిఫరెంట్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా పవర్ని సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే నెట్వర్క్ని మనము షేర్ చేస్తున్నాం కాబట్టి ఏ ఆర్డర్లో చేస్తున్నాము అంటే మనము ఒక సీక్వెన్షియల్ అంటే షేర్ ద సేమ్ కమ్యూనికేషన్ ఛానల్ని ఏమంటామంటే మనము బస్ టపాలజీ అంటున్నాం. సో ఈ బస్ టపాలజీ ద్వారా ఏమవుతుందంటే మనం ఏం చేస్తామంటే క్రియేట్ ద మెసేజ్ని యాడ్స్ చేసుకునే రిసిప్ట్స్ దే కెన్ బి చెక్స్ నెదర్ ద లైన్స్ని ఫ్రీగా మనము మూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దే కెన్ బి అంటిల్ ద ఛానల్స్ అవైలబుల్. సో ఇక్కడ ఛానల్స్ అనేటువంటి అవైలబుల్లో ఉంటాయి. సో ఈ ఛానల్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే కనెక్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ ద స్టార్ టపాలజీ. స్టార్ అంటే ఏ విధంగా ఉంటుంది తెలుసు కదా మీకు. సో స్టార్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక మధ్యలో ఒక సెంట్రల్ హబ్ ఉంటుంది. సో సెంట్రల్ హబ్ ద్వారా డిఫరెంట్ నోడ్స్ ద్వారా అంటే ఇక్కడ చూడండి నోడ్ ఉంది కదా, ఈ నోడ్స్ ద్వారా ఏమవుతుందంటే కనెక్టింగ్ అయ్యేటువంటి దాన్ని ఏమంటామంటే మనం స్టార్ టపాలజీ అంటాం. సో స్టార్ టపాలజీ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ హబ్ ఈజ్ కనెక్టింగ్ విత్ ద ఏ డిఫరెంట్ నోడ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ దట్ రింగ్ టపాలజీ. రింగ్ మీన్స్ సో రింగ్ ఏ విధంగా ఉంటుంది. సో ఆర్డర్లో ఒక సీక్వెన్షియల్ అంటే మనకేమవుతుంది రౌండ్ లైన్లో ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే మనం రింగ్ టపాలజీ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ దే కెన్ బి రింగ్ టపాలజీలో ఏమవుతుందంటే మనకు ఇది హబ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూపించలేదు యాక్చువల్గా హబ్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ నోడ్స్కి మనకేమవుతుందంటే కనెక్టింగ్ అవుతుంది. సో ఇది ఇంకోటి వచ్చేసి ఇది ఫెయిల్యూర్ ఎనేబుల్. సో ఒకటి ఫెయిల్యూర్ అయిందనుకోండి టోటల్గా మనకు రింగ్ టపాలజీలో టోటల్గా ఫెయిల్యూర్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది షట్ డౌన్ అయిపోతుంది. సో దానికి ఎక్కువగా రింగ్ టపాలజీని ఎక్కువగా యూజ్ చేయరు. ఎక్కువగా యూజ్ చేసేటువంటిది స్టార్ టపాలజీని యూజ్ చేస్తారు. తర్వాత బస్ టపాలజీని ఎక్కువ యూజ్ చేస్తారు మా. ఓకేనా. సో రింగ్ టపాలజీ ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఈజ్ ఎనేబుల్ ద డివైజెస్ బ్రేక్ ద కనెక్షన్స్ విత్ ద నెట్వర్క్. సో ఏమవుతుంది ఒక్కసారి ఏదైనా పోయిందనుకోండి మనకు హబ్లో ఆల్మోస్ట్ అంటే నోడ్లో వెళ్ళిపోయింది అనుకోండి టోటల్గా ఏమవుతుందంటే సో ఫెయిల్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో రింగ్ టపాలజీ సో ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద టపాలజీ. సో నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ దట్ మెష్ టపాలజీ. మెష్ అంటే తెలిసింటుంది మీకు. సో నాకంటే మీకు బాగా తెలుసు. ఎక్కడంటే మీరు మామూలుగా తోటల్లో కానీ ఎక్కడైనా కానీ మెష్ చేస్తుంటారు. ఓకేనా. సో ఎందుకు వేస్తున్నారు అంటే అది వేరే అంటే దే కెన్ బి వేరే జంతువు ఏది మనకి ఇంటర్ కనెక్టింగ్ కాకున్నట్లు చేయడానికి వేస్తారు. కానీ ఇక్కడ మనకి మెష్ టపాలజీ ఈజ్ కనెక్టింగ్ ద నెట్వర్క్ ఈజ్ ద కంప్లీట్లీ కనెక్టెడ్ ద నెట్వర్క్. సో మనకి ఏమవుతుందంటే ఒక డిఫరెంట్ స్టైల్లో మనకు ఏమవుతుందంటే మెష్ టపాలజీ చూసారు కదమ్మా. ఇక్కడ మెష్ టపాలజీ ద్వారా మనకి ఏమవుతుందంటే కనెక్టింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్వాల్వింగ్ ద మెష్ టపాలజీ ఈజ్ ద మెసేజ్ టేక్ ద సో సెవరల్ పాసిబిలిటీస్ ద పాత్. సో అంటే పాత్స్ అనేవి అంటే డిఫరెంట్ పాత్స్ అనేటువంటి మనకు రిసోర్స్ డెస్టినేషన్ జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే మనం మెష్ టపాలజీ అంటున్నాం. సో మెష్ టపాలజీ ఇట్ ఈజ్ ఏ కనెక్టింగ్ విత్ ద సో ఇక్కడ ఏమో చూడండి ఒక్కసారి చూడండి మనకు హబ్ అనేది ఉండదు. తర్వాత మనకు ఒక నోడ్ అనేది అంటే నోడ్స్ అనేటువంటి ఇవన్నీ నోడ్సే. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకేమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకు ఒక ఫిజికల్ లింక్ అనేటువంటిది మనకు ఐడెంటిఫై కాదు. సో దాన్ని ఏమంటామంటే మనం మెష్ టపాలజీ అంటున్నాం. సో ఇట్ ఈస్ ద ఇక్కడ ఏమవుతుందంటే ఇంకోటి సెవరల్ పాసిబిలిటీస్ పాత్స్ ఉంటాయి మా. సెవరల్ పాసిబిలిటీస్ పాత్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటామంటే మనం మెష్ టపాలజీ అంటున్నాం. నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ దట్ సో ఇక్కడ చూడండి హైబ్రిడ్ టపాలజీ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హైబ్రిడ్ టపాలజీ ఈజ్ నెట్వర్క్ ద
ఎమోషన్స్ 2 ఆర్ మోర్ టపాలజీస్ ఏమవుతుంది అంటే ఒకటి కంటే రెండు అంటే మోర్ టపాలజీస్ మనకి ఏమవుతుందంటే కనెక్టింగ్ అవుతుంది. సో ఈ టపాలజీ ద్వారా ఇక్కడ చూడండి ఇది ఏమంటామంటే మనం బస్ టపాలజీ అంటాం, ఇది ఏమంటామంటే మనకు స్టార్ టపాలజీ అంటాం. సో ఈ స్టార్ టపాలజీ ఈ బస్ టపాలజీకి కనెక్టింగ్ చేసుకొని సో దీన్ని ఏమంటామంటే మనం హైబ్రిడ్ టపాలజీ అంటాం. ఓకేనా. సో ఈ హైబ్రిడ్ టపాలజీ ద్వారా ఏమవుతుందంటే మనకు నెట్వర్క్ని మనకు ఎక్స్పాండ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకునే ఎందుకంటే సెంట్రల్ హబ్ ఉంటుంది. సెంట్రల్ హబ్ ద్వారా మనకు నోడ్ ద్వారా ఇంకొక నోడ్కి కనెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనకు చైన్ లింక్ అనేటువంటిది ఇస్తాము. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇన్ యువర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద టపాలజీస్ మా. సో అర్థమవుతుందమ్మా. సో ఇక్కడ మనకు వాట్ ఈజ్ నెట్వర్క్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ నెట్వర్క్ టపాలజీస్. దే కెన్ బి అంటే ఏమవుతుందంటే నెట్వర్క్ టపాలజీస్ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్ ఇంటూ ద కనెక్టింగ్ ద షేర్ రిసోర్స్. ఏ ప్రింటర్కి కానీ స్కానర్కి కానీ మనం ఏం చేస్తామంటే షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు బస్ టపాలజీ అనేటువంటిది ఏంది, సో ఒక మనకు నోట్స్ ఉంటుంది, కనెక్టింగ్ ద సింగిల్ కేబుల్ ఉంటుంది. ఓకేనా. సో అదేమవుతుందంటే బస్ టపాలజీ ద్వారా ఏమవుతుందంటే సీక్వెన్షియల్ ఆర్డర్ దే కెన్ బి కనెక్టింగ్ విత్ ద నెట్వర్క్. సో దట్ ఈస్ కాల్డ్ ఫర్ ద bus topology. So star topology is the they can be connecting the central hub is there. So they can be connecting with the they can be different nodes is there. So they can be connecting the easily to connect the hub. So they can be share the several the network is possibilities of the network ma. So next one they can be using that they can be ring topology. Ring topology it is a failure topology. So why? Because it is a connecting only the one failure of the they can be node, they can be all the nodes can be failure, that is called for the ring topology. So they cannot be most of the people's not using that this topology. Okay. So next one they can be using the mesh topology. Mesh topology it is that they can be using that the physical link, they can be mesh topology is the connecting with the roots and they can be other topologies. It is a mesh networks message for the taking that the several possibilities of the paths. So that is called for the mesh topology. So next one they can be using the hybrid topology. It is connecting with the bus topology and they can be ring topology star topology. It is connecting with the they can be ఏమవుతుంది దాన్ని ఏమంటామంటే మనం హైబ్రిడ్ టపాలజీ అని అంటాం. సో దట్ ఈస్ దే కెన్ బి కనెక్టింగ్ విత్ ద డిఫరెంట్ హబ్స్ ఇస్ దే హబ్స్ ఇస్ దే అండ్ దే కెన్ బి కనెక్టింగ్ విత్ ద నోడ్స్. దట్ ఈస్ కాల్డ్ ఫర్ ద హైబ్రిడ్ టపాలజీస్. ఓకే అర్థమైందమ్మా. హలో హలో అర్థమైంది సార్. ఓకేనా. చెప్పండి సార్. సో ఈ 5 కాన్సెప్ట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది వెబ్ టెక్నాలజీ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ దే కెన్ బి సెకండ్ యూనిట్ ఈస్ ద క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ మా. దే కెన్ బి నెక్స్ట్ క్లాస్ ఐ విల్ బి కండక్టింగ్ ద క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ మా. ఓకేనా. హలో మా ఓకే సార్. నెక్స్ట్ క్లాస్లో మనము సో అప్పుడు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ గురించి మనం నేర్చుకుందాము. ఓకేమా.